బావా శామ్ వచ్చేసావా? నువ్వు వచ్చేసావా? నువ్వు ఇక్కడ రావేమో అనుకున్నాను. నిన్నింక చూడనేమో అనుకున్నాను. నువ్వు లేని నన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను శామ్. శామ్ లేని సూర్యను ఊహించుకోలేకపోతున్నాను. ఈ లైఫ్ అవసరమా అని అనిపిస్తుంది శామ్. బావా నాలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడమంటావు? నీ తప్పు లేకపోయినా నీదే తప్పని గెంటుతున్నా ఆపలేకపోయాను. అమ్మమ్మ అలా మాట్లాడితే నువ్వు మాత్రం ఏం చేయగలవు బావా? లేదు శామ్, ఏదైతే అదైందని అందరినీ ఎదిరించి ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేకపోయాను. సార్, నువ్వు వెళుతూ వెళుతూ నన్ను చూసిన ఆ చూపు ఇంకా ఇక్కడ గుచ్చుతూనే ఉంది శామ్, గుచ్చుతూనే ఉంది. బావా వచ్చేసాను కదా, ఇంక బాధపడకు. ప్లీజ్ బావా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకోసం వచ్చాను. నువ్వు ఇలా ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను. నీ తప్పేం లేదు బావా. నీ స్థానంలో నేనున్నా నీలాగే ఉంటాను. అంతెందుకు, ఇంతకు ముందు ఎన్నిసార్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినా నేను వెళ్ళానా? కానీ ఈసారి ఎందుకు బాగా బాధేసింది బావా. బావా బావా, నిన్నిలా చూడలేను. నిన్నిలా చూడడానికి కాదు నేను వచ్చింది. నువ్వు పడే బాధని పోగొట్టడానికి, మన ప్రేమని తిరిగి బతికించుకోవడానికి వచ్చాను బావా. నన్ను చూస్తే నువ్వు సంతోషపడతావని వచ్చాను. ఏ బావా, నేను రావడం నీకు సంతోషంగా లేదా? అదే మాట శామ్, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది కదా. మరి హ్యాపీగా ఉండు. జరిగిన దాని గురించి తలుచుకుంటావెందుకు? జరగాల్సిన దాని గురించి ఆలోచించు బావా. అవును శామ్, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు వస్తే చంపేమని ఆ చక్రధరగాడు రౌడీలు పెట్టించాడు కదా, ఎవరు లేరా? ఉన్నారు బావా, చూడకుండా వచ్చేసాను. చూస్తే నీ ప్రాణాలకి ప్రమాదం శామ్. నువ్వున్నావు కదా బావా. నేనుండగా నీకేం కాదు శామ్, కానీ ఇది నీకు సేఫ్ ప్లేస్ కాదు. కొన్ని రోజులు మన గెస్ట్ హౌస్ లో. బావా, ఇక్కడే ఉంటాను.
నీతోనే ఉంటాను, నీ నీడలోనే ఉంటాను. ఇక చావైనా బతికైనా నీతోనే బావా. ఇక ఏ ఒక్క క్షణమైనా వదులుకోలేను. ప్రతి క్షణం నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను. శామ్, ఒక్క నిమిషం, నువ్వు ఇలా కూర్చొని నేను వాటర్ తీసుకొస్తాను. వద్దు బావా, వద్దంటావేంటి? ఎక్కిళ్ళు వస్తుంటాను, తెస్తాను. శామ్ భోజనం కూడా చేసి ఉండదు. ప్లేట్లో అన్నం పెట్టుకుంటున్నాడు. ఎవరికి? ఆకలేసిందేమో డాడ్. ఆకలిస్తే కూర్చొని తింటాడు, నుంచొని ఎందుకు పెట్టుకుంటాడు? కరెక్ట్ డాడ్. అంటే సమంత వచ్చినట్టుంది. అవునా? మరి రౌడీలు ఏం చేస్తున్నట్టు? ఆ సంగతి తర్వాత. ముందు దాన్ని పట్టుకొని ఆ రౌడీల చేత చంపించేద్దాం. దాని టైం అయిపోయి మన టైంకి వచ్చింది. పక్కా టైమింగ్లో కనిపెట్టాం డాడ్. ఇంకా లేదు బేబీ, సూర్యాన్ని ఫాలో చేసి దాన్ని కనిపెట్టాలి. ఓకే డాడ్. వెళ్తున్నాడు, రా. ఫాలో అవుతున్నారా? వీళ్ళకి శ్యామ్ని కనపడనివ్వకూడదు. వీళ్ళు వదిలేలా లేరే. చా, శ్యామ్కి భోజనం పెడదామనుకున్నాను. తనకి ఎక్కిళ్ళు వస్తున్నాయి, కనీసం వాటర్ అన్నా తీసుకెళ్ళాలి. కానీ అప్పుడు ఫాలో అవుతారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళాడు. అవును డాడీ.
శామ్, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. దొరికింది బేబీ. కాపాడడానికి సూర్య కూడా లేడు. ఇంకెందుకు లేటు? రౌడీల్ని పిలుద్దాం పద డాడీ. నరికి నరికి చంపుతారు. పద బేబీ. రా బేబీ రా. రండి. శామ్, ఈ రూమ్ లోకి వచ్చావేంటి? ఆ చక్రధర్ మాటలు వినిపించే బావా, అందుకే ఇక్కడికి అవునా? తాగు. నీకోసం భోజనం కూడా తీసుకొచ్చాను శామ్. ఆ చక్రధర్ సామాన్య ఫాలో చేయటం వల్ల వాళ్ళని డైవర్ట్ చేయడానికి గెస్ట్ రూమ్లో పెట్టాను. నువ్వు అక్కడే ఉన్నావని వాళ్ళు అనుకుంటున్నారు. చూసావు శామ్ నా పరిస్థితి. నా ఇంట్లో నేనే భయపడాల్సి వస్తుంది. కనీసం నీకు భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. బావా, నాకు ఆకలి వేయడం లేదు. నిన్ను చూసినప్పుడే నా కడుపు నిండిపోయింది. ఫీల్ అవ్వకు ప్లీజ్. అది లోపలే ఉంది, వెళ్ళండి. మేముందే ఎలా వచ్చింది సార్? మాట్లాపి వెళ్ళి నరికేయండి. వెళ్ళండి. వెళ్ళు. లేదు సార్. లేదా రా బేబీ. లేకపోవడం ఏంటి? జరగండి. రే, ఆ రూమ్ లో చూడు. వెళ్ళు. లేదు సార్. లేకపోవడం ఏంటి బేబీ? భోజనం ప్లేటు వాటర్ బాటిల్ కూడా లేదు డాడ్. అంటే ఈ గ్యాప్ లోనే సూర్య తన రూమ్ కి మార్చుంటాడు డాడ్. వదులుతావా? చంపం బేబీ. రే పదండ్రా. సార్, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో? మా గ్యాంగ్ని దాటి ఆ అమ్మాయి రాలేదు. మాటలు ఆపి చెప్పింది చేయండి. పదండి. పద బేబీ, పద బేబీ. అలాగే మేడం. రే సార్. లోపల ఉంది, తలుపు కొట్టండి. అలాగే సార్. రేయ్, తలుపు తీయ్. తలుపు తీయ్. గట్టి కొట్రా. తలుపు తీస్తావా తీవా? బావా, భయపడకు సార్. రేయ్, బద్దలు కొట్టు. రేయ్, ఇవ్వు. కొట్టు. అల్లుడు, నేనే గాని నా గది దగ్గర ఏం చేస్తున్నావు మాయా? ఆ తలుపులు దించి కొత్త తలుపులు వేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు డబ్బులు దండగా? ఈ తలుపులు బాగున్నాయిగా. అసలే ఫైనాన్షియల్గా టైట్లో ఉన్నావు. ఊరోళ్ళింటికి ఖర్చు అవసరమా చెప్పు?
అలాంటివేంటి సూర్య, మనం అంతా ఒకటే కదా. మ్మ్, ఇదే పాయింటేననుకో. అసలు ఈ తతంగం అంతా ఏంటో చెప్పండి. ఏమీ లేదు బాబు, నిన్ను చూద్దామనే వచ్చాం. చూసారుగా, వెళ్ళండి. నేను మాట అంటే మాటే, సామాన్య మెళ్ళ తాళి కట్టే తీరుతాను. మీరేం భయపడకండి. భయపడలేదు బాబు. ఏం మాయ్యా? ఏమీ లేదు. అవును, నువ్వేంటి సడన్ గా షాల్ కప్పుకొని అన్నం తింటున్నావు? ఏంటో మాయ్యా, సడన్ గా చలిగా ఉంటేను. ఫీవర్ వచ్చిందే మల్లుడు. ఫీవర్ వచ్చిన పెళ్ళి ఆగదులే మాయ్యా. అవునవును, మీరు మీ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంటే శామ్ శామ్ లోపలికి దూరుతుంది. వెళ్ళండి వెళ్ళండి. అది నిజమే బాబు. ఒరేయ్, మీరు వెళ్ళండి రా. వెళ్ళండి వెళ్ళండి. చెప్తూనే ఉన్నా, విన్నాడా? ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? పదండ్రా, వచ్చిందంటే నరికి నరికి చంపుతాం. మీరు వెళ్ళండి మాయా. బాబు, నాది ఒక డౌట్. అడుకోమయ్యా. ఆ భోజనం కావాలా? నాకొద్దలుడు. మరేంటి? డాడీ ఏం అడగాలనుకుంటున్నారంటే, ఏం అడగాలనుకుంటున్నారు? ఓ, బంగారం లాంటి డైనింగ్ టేబుల్ ఉండగా ఎక్కడ ఎందుకు తింటున్నానా? అవును, అదే డైనింగ్ టేబుల్ మీద రోజు తిని తిని బోర్ కొడుతుంది. నిజమా? ఏం మాయా, పెళ్ళి ఎలాగూ నా ఇష్ట ప్రకారం జరగటం లేదు. కనీసం భోజనం అయినా నా ఇష్టం వచ్చినట్టు తినకూడదా? తినొచ్చు అల్లుడు, తినొచ్చు. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీరసంగా కనిపిస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీరు కూడా మెక్కండి. వెళ్ళండి మాయా, టైంకి తినకపోతే షోర్ అవి వస్తాయి. ఆల్రెడీ ఉందా? లేదు లేదు, వెళ్ళి తినండి. పద డాడ్, పద. నీకేం కాదు శామ్, నీ నీడను కూడా ఎవడు తాకలేడు. వచ్చిన వాడిని వచ్చినట్టు చంపేస్తాను. రండ్రా.